ప్రాజెక్ట్ ని బాలు అండ్ శైలు డీల్ చేస్తుంటారు. అలా శైలు మొదటిసారి బాలు ఇంటికెళ్తుంది. బాలు తండ్రికి ఇలాంటి కోడలు రావాలనే ఆశ కలుగుతుంది. తర్వాత ఆఫీస్ కి బయలుదేరిన ఇద్దరూ అనుకోకుండా ఒకే క్యాబ్ ఎక్కడంతో గొడవ జరుగుతుంది. ఈ విషయం తెలిసిన నిషా రగిలిపోతుంది. శైలు బాలు వాళ్ళింట్లో చున్నీని మర్చిపోవడంతో ఢిల్లీ ఆఫీస్ కి ఆ చున్నీ తీసుకొచ్చివ్వడంతో స్టాఫ్ అంతా షాక్ అవుతారు. తర్వాత జరిగేది చూడండి. నాన్న నీకోసం ఎదురు చూస్తుంటారు. బయలుదేరు. రాక రాక మీ ఆఫీస్కి వచ్చాను, కాసేపు ఉండనివ్వండి బాలు గారు. ఏంటి ఏంటి శైలజమ్మ గారు రాత్రి మీ ఇంటికి వచ్చారా? అవును. ఇంతకి నువ్వెవరు? ఈ ఆఫీస్ బాయ్. ఏడ్చినట్టుంది. నువ్వు బాయ్ బా గల్వా అని అడగలా, ఇక్కడ ఆఫీస్ లో నువ్వు ఏం చేస్తుంటావు అని అడుగుతున్నా. ఢిల్లీ ఆఫీస్ బాయ్ అంటే ప్యూన్ అని అర్థం రాదు. అవునా బాలు గారు? నేను వచ్చి ఇంతసేపు అవుతుండే కనీసం టీ తాగుతారా కాఫీ తాగుతారా అడగవేంటే? అదే మా ఇంటికి ఎవరైనా వచ్చారనుకో, నేను మర్యాదలు చేసి వాళ్ళకు ఊపిరాడని తెలుసా? ఇదిగా కావాలంటే శైలమ్మ గారిని అడుగు, చెప్తారు. అవును, తెస్తానులేండి, ఉండండి. బాలుగడ అయిపోయాడు. ఇంకా చాలే ఢిల్లీ, నీకు అసలే బోల్డ్ పని ఉంటుంది. నేను చాలా ప్లాన్కి వచ్చానండి. ఎలాగూ మీకు ఆఫీస్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఇద్దరం కలిసి బయలుదేరదాం. భోజనం గురించి అస్సలు ఆలోచించకండి, నేను ఆల్రెడీ వంట చేసే వచ్చాను. వంట అంటే గుర్తొచ్చింది, శైలమ్మ గారు నిన్న మా ఇంట్లో ఎంత అద్భుతంగా వంట చేశారు తెలుసా? ఏంటి వంట కూడా చేసిందా? ఇంతకీ ఏ వంట చేసింది? ముద్దపప్పు, వంకాయ, ఆమ్లెట్, పప్పుచారు, అరటికాయ వేపుడు, మజ్జిగ పులుసు. అబ్బబ్బబ్బబ్బా, వింటుంటే నోరూరిపోతుంది. నాకెక్కడో కాలిన వాసన వస్తుంది, నీకొస్తుందా? బాగా వస్తుంది. అర్ధరాత్రి రోడ్డు మీద షికార్లే అనుకున్నాను, ఇంట్లోకెళ్ళి వంటలు చేసేంత వరకు వచ్చిందన్నమాట. ఇదిగోండి స్పెషల్ టీ. ఇది టీయా 7 నీళ్ళ? టీ అంటే మా శైలజమ్మ గారు పెడతారు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, అమృతం అనుకోండి. ఇంకా ఏమేం చేశారండి మా శైలజ వేయడం? నీకు అవసరమా? వెళ్ళి పని చూసుకో. చెప్పనివ్వండి బాలుసా, శైలు గారి టాలెంట్స్ ఏంటో మాకు తెలియాలి కదా. వాట్స్ హ్యాపెనింగ్ హియర్? ఎందుకు అందరూ నిలబడున్నారు? అది ఏం లేదు సార్. ఢిల్లీ రా వెళ్దాం. ఆగండి బాలుసా, మీ ఢిల్లీని బాస్ కి పరిచయం చేయకపోతే ఎలా? ఇతను మన బాలు గారింట్లో వంట మనిషి అంట సార్. నిన్న శైలజ గారు బాలు గారి ఇంటికెళ్లారంట, వంటలు చేశారట, టీలు ఎక్సెట్రా ఎక్సెట్రా చేశారట. పాపం తన డ్రెస్ చున్నీ బాలు గారింట్లోనే మర్చిపోయిందని ఢిల్లీ జాగ్రత్తగా తీసుకొచ్చాడు. అంతే కదా ఢిల్లీ? అంతేనండి. అబ్బా, అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు ఎంత చక్కగా చెప్పారు. నిన్న మీటింగ్ లేట్ అయిందని, అంత లేట్ నైట్లో తనని ఒంటరిగా పంపడం మంచిది కాదని మన బాలు తన ఇంట్లో షెల్టర్ ఇచ్చాడు సార్. వావ్, వెరీ గుడ్ బాలు. టీమ్ లీడర్కి తన టీమ్మేట్స్ పట్ల ఆ మాత్రం కేరింగ్ ఉండాలి. మా బాలుగారు గోల్డ్ అండి, బంగారం. ఓకే, శైలజ, బాలు, కార్తిక్
యాడ్ కాన్సెప్ట్స్ గురించి చెప్పారా? Yes, sir. ఓకే, బియాండ్ దట్ వర్క్. ఓకే సార్. రేపటి నుంచి ఈ ప్రాజెక్ట్ని అందరూ సీరియస్గా తీసుకొని వర్క్ చేయండి. ఓకే? Yes, sir. బాలుగారు మనం కూడా బయలుదేరదామా? 1 minute. శైలజమ్మ గారు వీలుంటే ఈ రోజు కూడా ఇంటికి రండి, ఓకేనా? బాయ్. పదండి బాబు. ఈ నిషా ఏంటి నా వైపే వస్తుంది? దొరికా నిన్ను కాట్ ఆడుకుంటాను చూడు. హాయ్ మిస్ శైలజ, ఏంటి ఇక్కడున్నారు? ఆటో కోసం చూస్తున్నాను. అయ్యో పాపం, రండి నేను నా స్కూటీ మీద డ్రాప్ చేస్తాను. నో థ్యాంక్స్, మీకెందుకులేండి శ్రమ, నేను వెళ్ళగలను. ఇందులో శ్రమే ఉందండి. పైగా మీకు లిఫ్ట్ తీసుకోవడం, షెల్టర్ తీసుకోవడం బాగా అలవాటు కదా. సారీ, మీరు కార్లో తప్ప స్కూటీ పైన లిఫ్ట్ తీసుకోరనుకుంటా. వాట్ యు మీన్? అరే ఎందుకండి అంత కోపం? మీకోసం కార్లో వచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాను. ఎంత కాదనుకున్నా ఒకరికొకరం కోలీగ్స్, పైగా ఒక్కరినే. సారీ, ఒకే ప్రాజెక్ట్ వర్క్ చేయబోతున్నాం. నేను మీ పట్ల ఆ మాత్రం కేర్ తీసుకోకపోతే ఎలా చెప్పండి? థ్యాంక్స్ ఫర్ యువర్ కేరింగ్. ఇంక మీరు వెళ్ళొచ్చు. పర్వాలేదు, మీరు వెళ్ళేంత వరకు నేను తోడుంటానులేండి. చీకటి పడే టైంలో ఒక అమ్మాయి ఇలా రోడ్డు మీద ఒంటరిగా ఉంటే తప్పుగా చూసేవాళ్ళు ఉంటారు. ఆలోచన మన ప్రవర్తన బట్టే ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఎంత కరెక్ట్ గా ఉన్నా తప్పుడు బుర్రలు తప్పుగానే ఆలోచిస్తాయి. గ్రేట్, మీ దగ్గర చాలా విషయాలు నేర్చుకోవాలి. మనుషుల్ని ఆకట్టుకోవడం, వాళ్ళ ప్రేమని పొందటం మీకు వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా. మరే ఏం చేద్దాం? అది నా ఫేస్ వాల్యూ నిషా గారు. కొందరిని చూస్తే పెట్ట బుద్ధవుతుంది, కొందరిని చూస్తే కొట్ట బుద్ధవుతుంది. అందుకే కాబోలు ఆడవాళ్ళంటే ఆమడ దూరం ఉండే బాలు మీకు మాత్రం చాలా దగ్గర అవుతున్నాడు. ఓసిని, అదా నీ బాధ? ఏంటో నిషా గారు, ఆయన అభిమానం నేను తట్టుకోలేకపోతున్నాను అనుకోండి. ఫైల్ కావాలంటే శైలు, కాన్సెప్ట్ కావాలంటే శైలు, మీటింగ్ కి శైలు, శైలు శైలు శైలు. మీరంతా మొదటి రోజు చెప్పినప్పుడు చాలా భయపడిపోయానండి. ఆ తర్వాత ఆయన ఫ్రెండ్లీగా ఉండడం చూసి అమ్మయ్యా అనుకుంటున్నాను. ఇప్పుడు చూడు దీన్ని ఎలా ఏడిపిస్తాను. చూసారా, మాటల్లోనే మెసేజ్. హాస్టల్కి వెళ్ళావా లేదా అని. ఆన్ ది వే సర్. సెంట్. అదిగోండి ఆటో వచ్చేస్తుంది. నా కోసం మీ టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఆటో వస్తున్నా. బాబు గారు ఇప్పటికే ఇల్లంతా పరిగెత్తించారు, ఇంకా పరిగెత్తి వల్ల కాదు. బాబు గారు అమ్మా లేదు. ఆగరా బాబు గారు ఏంటన్నా
ఆట కాదు బాబు, వేట. ఏమైందిరా? వాడిని ఎందుకు అలా పరిగెత్తిస్తున్నావు? మనోడికి సోషల్ సర్వీస్ ఎక్కువైంది నాన్న, అందుకే సన్మానం చేస్తున్నా. ఓ, సన్మానం ఇలా కూడా చేస్తారా? ఇంతకీ ఏం జరిగిందో చెప్పరా? సీల్ రాకాసి మన ఇంట్లో చున్నీ మర్చిపోయిందంట. అది మన సార్ గారు భద్రంగా ఉతికి ఇస్త్రీ చేసి మళ్ళీ ఆఫీస్కి పట్టుకొచ్చి అందరి ముందు నా పరువు తీశాడు. ఒట్టి అబద్ధం అండి. అందరు నన్ను ఎంత మెచ్చుకున్నారో. మళ్ళీ మాట్లాడుతూ రే ఆగరా, ఎందుకంత ఆవేశం? వాడిని నేనే వెళ్ళి ఇచ్చిరమ్మని చెప్పాను. ఈ కుట్రలో నీ హస్తం ఉందా? కోట్రా లేదు, కుతంత్రం లేదురా. పాపం ఆ పిల్ల చున్నీ మర్చిపోయింది. తను ఎక్కడుంటుందో మనకు తెలీదు. పోనీ రేపు నీ చేతికిచ్చి పంపిద్దాము అంటే ఇదిగో ఇలా ఇల్లు పీకి పందిరేస్తామని తెలుసు. వరుణేమో కాలేజీకి వెళ్ళిపోయాడు. వీడెలాగో మార్కెట్కి వెళ్తున్నాడు కదా, ఆ పక్కనే మీ ఆఫీస్ కదా అని ఇచ్చిరమ్మన్నాను. ఇప్పుడు ఆ చున్నీ లేకపోతే ఆ మహాతల్లి కొంపలేమన్నా మునిగిపోతాయా? ఆవిడ కొంప కాదండి, మన కొంప అంటుకుంటుంది. రేపు ఎవరైనా ఇంటికి వచ్చి ఆ చున్ని చూసి ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? లుంగీలు లంగోటాలు తప్ప వేరే ఏమీ ఉండని బ్రహ్మచారి మఠంలోకి చున్ని ఎలా వచ్చిందని అపార్థం చేసుకోరు. అందరూ నన్నే అనుమానిస్తారు కదండి. నిన్నెందుకు అనుమానిస్తారా? అంటే మన ఇంట్లో ది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ నేనే కదండి. అన్నయ్య, నువ్వు ఢిల్లీని కొట్టడం తప్పే కాదు కదా, కదలకుండా అక్కడే ఉండరా. ఊరుకారా, పెద్ద బయలుదేరా గారిని కొట్టడానికి. వాడుకున్న కాన్ఫిడెన్స్ లో కాస్త నీకున్నా ఈ పాటికి నీ పెళ్ళైపోయేది. నానా, నువ్వు మాట్లాడుకో. అసలు ఈ గొడవంతా నీ వల్ల వచ్చింది. నిన్న రాత్రి శుభ్రంగా క్యాబ్ లో వెళ్ళిపోతానంటే ఓనకు వచ్చినలాగా ఊగిపోయి అమ్మాయి అర్ధరాత్రి అని స్వాగతం చెప్పి ఇంట్లోకి తీసుకొచ్చావు. ఈరోజు ఢిల్లీని పంపించి ఆఫీస్లో అందరికీ తెలిసేలా చేశావు. రేపటి నుంచి ఆఫీస్లో నలుగురు నానా రకాలుగా అనుకుంటారు. ఒక్క ఆఫీస్ ఏం కర్మ, సిటీ అంతా పాకిపోతుంది. మా బీబీసీ ఒక్కటి చాలు నా బతుకు పాపులర్ చేయడానికి. నువ్వు మరీ అన్నయ్య, కార్ అన్నాక గేర్లు, అబ్బాయిలన్నాక రూమర్లు కామన్. గేర్లను బట్టి కార్ స్పీడ్ పెరిగినట్టు రూమర్లను బట్టి నీ ఫేమ్ పెరుగుతుంది. బాగా చెప్పారు రే. ఇంట్లో అందరికీ తెలివితేటలు ఎక్కువైపోయాయి. అందరూ కట్టుకట్టుకుని గంగలో దూకండి. మరి మీరు ఏమైందే? ఎందుకలా ఉన్నావు? వర్క్ ప్రెజరా? కాదే, ఆ నిషా ప్రెషర్. మళ్ళీ నిన్నేమైనా అందా? అనడం కాదే, చాలా అవమానించింది. నిన్ను అవమానించిందా? ఏం జరిగింది? నిన్న బాలుగారింట్లో ఉన్నాను కదా, మార్నింగ్ వచ్చేటప్పుడు నా డ్రెస్ తెచ్చుకున్నాను, కానీ చున్నీ అక్కడే మర్చిపోయాను. దాన్ని వాళ్ళ బాలు వాళ్ళ వంట మనిషి ఆఫీస్కి తీసుకొచ్చాడు. దాంతో నేను బాలు వాళ్ళ ఇంట్లో ఉన్నాననే విషయం ఆఫీస్లో అందరికీ తెలిసిపోయింది. మీటింగ్ లేట్ అయింది. ఇంకో ఎంప్లాయ్ షెల్టర్ ఇచ్చాడు, అందులో తప్పే ఉందే. ఎవరూ ఏమీ అనలేదు, కానీ నిషానే నోటుకొచ్చినట్టు అడ్డదిడ్డంగా మాట్లాడింది. ఆటో కోసం వెయిట్ చేస్తుంటే ఎవరైనా వచ్చి కార్లో తీసుకువెళ్తారని ఎదురు చూస్తున్నావా అని అనింది తెలుసా? అవునా? దాంది నోరా డ్రైనేజా? మరి నువ్వు ఊరుకున్నావా? నేనెందుకు ఊరుకుంటానే, గోబ గుయ్యమనేలాగా సమాధానం చెప్పాను. దట్ ఈస్ శైలు. ఏదో సామెత చెప్పినట్లు దారిలో ఏనుగులు పోతుంటే కుక్కలు మరుగుతాయని వదిలేయడమే. నేను కాదు, కానీ ఢిల్లీ ఆఫీస్లోకి వచ్చి హడావిడి చేస్తుంటే బాలు మోహన్ చూడాలి. దొంగతనం చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన దొంగలా భలే బిక్కమోహం వేశాడనుకో. బాగా అయిందిలే. మరి ప్రాజెక్ట్ వర్క్ ఎంతవరకు వచ్చింది? ఇంకా కాన్సెప్ట్ రెడీ చేయాలి, యాడ్ షూట్ కి అరేంజ్మెంట్స్ చేయాలి, చాలా పనులున్నాయి. మళ్ళీ నిద్ర లేకుండా వర్క్ చేస్తావన్నమాట. కానీ మరి నేను కూడా హెల్ప్ చేస్తానులే. ముందెళ్ళి ఫ్రెష్ అయ్యరా. ఓకే, 2 minutes. ఒకరికొకరు మెసేజ్లు, డ్రాపింగ్లు, పికప్లు, గ్యాప్ లేకుండా మాట్లాడుకుంటున్నారన్నమాట. 2 years నుంచి వెంట పడుతుంటే పట్టించుకోకపోతే అమ్మాయిలంటే ఇష్టం లేదులే అనుకున్నాను. కానీ కాదు, నెగ్లిజెన్సీ. ఈ నిషాని నెగ్లెక్ట్ చేశాడు. చూపిస్తా, నేనేంటో మీ ఇద్దరికి తెలిసొచ్చేలా చేస్తా.
శైలజ, నీకు బాలుకి ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు. ఈసారి నేను వేసే ఎత్తుకు నువ్వు చిత్తైపోవడం ఖాయం. గెట్ రెడీ టు ఫేస్ నిషా. గుడ్ మార్నింగ్ బాలు. గుడ్ మార్నింగ్ రా, కూర్చో, నీకోసం వెయిట్ చేస్తున్నా. అవును, శైలజ ఎక్కడ? మేడం గారు ఇంకా ఆఫీస్కి వచ్చినట్లేరు. మై కమిన్ సో. కమిన్. దీనికి నిండు నూరేళ్ళు, నెత్తిన బండేసినా కూడా చావదు. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పడానికి కూడా ఏడుపు మొహమే. శైలజ గారు, కాన్సెప్ట్ రెడీ చేశారా? ఎక్స్ప్లెయిన్ ఇట్. సార్, యాక్చువల్లీ ఫైల్ కూడా చేత్తో పట్టుకోలేవా? నువ్వు నీ ఇరిటేటింగ్ ఫేస్. ఈ యాడ్లో ఒక అమ్మాయికి పెళ్లి జరగబోతుంటుంది. ఒంటి నిండా నగలతో పెళ్లి కూతురు ఒక కిటికీ దగ్గర నిలబడి వివాహ గడియల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఫస్ట్ తన కళ్ళను చూపిస్తాం. బయట నుంచి చిన్న పాప పెళ్లి కూతురు ఎలా ఉందో చూడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి పెళ్లి కూతురి ఫీలింగ్స్. అమాయకమైన ఈ కళ్ళు నీ అందం చూడ్డానికి ఎదురు చూస్తూ ఉన్నాయి. అపురూపంగా లాలించిన అమ్మమ్మ కళ్ళు నీ ఆనందం కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. అల్లారు ముద్దుగా పెంచిన అమ్మ కళ్ళు నీ భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాయి. నీ అందమైన కళ్ళు మాత్రం అభిమానాలతో అల్లుకున్న ఆత్మీయతల నుండి రాబోయే తీపి అనుబంధాల కోసం ఎదురు చూస్తున్నాయి. అప్పుడే పెళ్లికొడుకు గెటప్లో హీరో ఎంట్రీ. వాయిస్ పోస్టింగ్ కంటిన్యూ అవుతూ ఆత్మబంధం కోసం ఎదురు చూస్తున్నా నీతో అలుపెరగని ప్రేమ ప్రయాణం చేయడానికి అతని కళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నాయి. హీరో హీరోయిన్ ఒకరి చేయి ఒకరు పట్టుకుంటారు. ఫ్రీజ్ చేస్తే అపూర్వమైన మీ క్షణాలని అందంగా అలంకరించేందుకు మేమిప్పుడు సిద్ధం. లాల్ జ్యువెలర్స్, దశాబ్దాల మీ నమ్మకం. దిస్ ఇస్ ద ఎండ్. హౌ ఇస్ ఇట్? మామూలెస్. అల్టిమేట్ శైలజ గారు, అదిరిపోయిందంతే. ఏమంటా బాలు? యాడ్లో ఇంకా పక్కింటి వాళ్ళని ఎదురింటి వాళ్ళని కూడా చూపించలేకపోయావా? చిన్నపిల్ల, అమ్మమ్మ, అమ్మ, ఇంతమందినా? కాన్సెప్ట్ హీరో హీరోయిన్ మీద వెళ్తే చాలు. అసలే ఇక్కడ మనకి మంచి మోడల్స్ దొరక్క ఆడిషన్స్ మీద ఆడిషన్స్ జరుగుతున్నాయి. కాన్సెప్ట్ అంటే ఓ పెన్ను పెట్టి గీకేయడం కాదు, మేకింగ్ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. డైలాగ్స్ పోస్ట్ చేస్తూ హీరోయిన్ మాత్రం చూపిస్తూ మేకింగ్ చేయొచ్చేమో చూడు బాలు. పర్వాలేదు సార్, మీరు చెప్పినట్టు దీన్ని కాస్త ట్రిమ్ చేస్తాము. బెటర్. ఫ్యాషన్ వేర్ సంగతి ఏంటి? చేసిన వర్క్ గురించి వీడికి అనవసరం, చేయని వర్క్ గురించి మాత్రం ఆరాలు తీస్తాడు. వాళ్ళ కంపెనీ డిజైన్ వేర్స్ గురించి సర్చ్ చేసి స్టడీ చేస్తున్నాను సార్. దాన్ని కూడా త్వరగా ఫినిష్ చేస్తాను. యా, దట్స్ గుడ్. ఓకే కార్తిక్, దీనికి స్టోరీ బోర్డ్ ప్రిపేర్ చేయడానికి నీకెంత టైం పడుతుంది? 1 డే. అఫ్ కోర్స్, రేపు మార్నింగ్ కల్లా ప్రిపేర్ చేస్తాను. బట్ ఈ యాడ్ చేయడానికి మంచి ఫ్రెష్ లుక్ ఉన్న ఫీమేల్ మోడల్ కావాలి. ఫ్రెష్ లుక్ అంటే ఇప్పటికిప్పుడు కష్టం. మన దగ్గర ఉన్న మోడల్స్ లో బెస్ట్ మోడల్ ని సెలెక్ట్ చేయి. వాట్? ఆర్ యు సీరియస్? ఎస్ సార్. మన యాడ్స్ కి నేను యాక్ట్ చేయాలనుకుంటున్నాను. నీకు యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉందని ఎప్పుడు చెప్పలేదేంటి? కాలేజ్ డేస్ లో ట్రై చేశాను సార్. చిన్న చిన్న యాడ్స్ కూడా చేశాను. తర్వాత స్టడీస్ లో పడి అంత సీరియస్ గా తీసుకోలేదు. ఇప్పుడు మన కంపెనీ కోసం చేయాలనిపిస్తోంది. దట్స్ ఆల్ సార్. నైస్. యు ఆర్ లుకింగ్ డామ్ ప్రిటీ. థ్యాంక్ యూ సార్. నువ్వంత ఆసక్తిగా మన కంపెనీ కోసం మోడలింగ్ చేస్తానంటే నేనెందుకు నువ్వు అంటాను? ఐ నో సార్. బాలు. ఎస్ సార్, చెప్పండి. కమ్ టు మై క్యాబిన్. ఓకే సార్, ఓకే. బాస్ మన ముగ్గురిని తన ఛాంబర్కి రమ్మన్నారు, పదండి. అది జెంటిల్మెన్. సో
నిషా మనం చేయబోయే ముంబై కంపెనీ యాడ్స్కి మోడల్గా వర్క్ చేయాలనుకుంటుంది. టెల్ మీ వాట్స్ యువర్ ఒపీనియన్స్? వామ్మో, ఒక్కదాంతోనే వేగలేక చస్తుంటే మళ్ళీ ఇంకొకటా? ఇంకేం పని పట్టలేదు. ఇలా మీటింగులు పెట్టడం, మా నెత్తిన బాంబులు వేయడం. వాట్ బాలు? నథింగ్ సార్, ఇట్స్ కంప్లీట్లీ యువర్ డెసిషన్. అయినా మోడల్ సెలెక్షన్ కార్తిక్ డిపార్ట్మెంట్ కదా సార్, తనైతే కరెక్ట్గా చెప్తాడు. సార్ అది యాక్చువల్లీ యా యూర్ రైట్ సార్, షీఈ్ 100% పర్ఫెక్ట్ ఫర్ అవర్ యాడ్స్. ఇదేంటి ఏదో కడ్డుపుల్ల వేస్తుందనుకుంటే రివర్స్ లో నాకే సపోర్ట్ చేస్తుంది. నువ్విలా అనుకుంటావనే అటాక్ చేశాను. నువ్వు యాక్టింగ్ చేస్తే నాకేంటి, డాన్సింగ్ చేస్తే నాకేంటి, నా వర్క్ నాది. ఎస్ సార్, మనకు కూడా ఫ్రెష్ లుక్ ఫీమేల్ మోడల్ అవసరం సార్. చూసారా, మన దగ్గర సోర్స్ ఉన్నప్పుడు ఇంకేం కావాలి సార్? ఆర్ యు ఓకే విత్ దిస్ బాలు? ఓకే, డైరెక్ట్గా చెప్పు. శైలేష్ గారు చెప్పారు కదా సార్, షీఈ్ 100% పర్ఫెక్ట్ అని. ఇంకా నాదే ఉంది. అన్నీ ఓపెన్గా చెప్పు అంటాడు. చెప్తేనేమో మళ్ళీ నా యుఎస్ కంపెనీ పోస్ట్కి లింక్ చేస్తాడు. ఓకే, షూర్. ఓకే నిషా, జాయిన్ విత్ బాలు టీమ్. వర్క్ విత్ టీమ్ స్పిరిట్ అండ్ గెట్ గుడ్ రిజల్ట్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ టు ద టీమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. బాలు సార్, నాకు ఆల్ ది బెస్ట్ చెప్పరా? Our game starts, Shailu. అది చూద్దాం నిషా, వెయిట్ అండ్ సీ.